ఏమవుతుందంటే ఒక బిజినెస్‌లో, హ్మ్. బిజినెస్‌లో ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ చాలామంది ఏం చేస్తారు, ఆ ప్రాఫిట్ వచ్చే డబ్బు ఆ బిజినెస్ నుంచి తీసేస్తారు. హ్మ్. ఓకే. యాహ్! థెల్ కీప్ ఇట్ ఎసైడ్. దే కీప్ ఇట్ అసైడ్. యాహ్! లేకుంటే మళ్ళీ పర్సనల్‌గా యూజ్ ఇంకో చేసుకోవడం. బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. ఇంకో హాస్పిటల్ అని, ఇంకోటిదని, ఆల్ దీస్ థింగ్స్ దే డూ. హ్మ్. యూఆర్ నాట్ రీఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్. ఓకే. హ్మ్. యూఆర్ నాట్ ఇంప్రూవింగ్ వాట్ యూ హ్యావ్. యాహ్! See, that's one of the most important things. అది ఏ బిజినెస్ అయినా కూడా. హ్మ్. ఓకే. వై ఇండియన్ బిజినెసెస్ వెన్ దే సే లైక్ అమెరికన్ బిజినెసెస్, హ్మ్. సమ్ ఆఫ్ ది బిజినెసెస్ విచ్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఇండియాలో లెగసీ బిజినెసెస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ, హ్మ్. యూనో, హ్మ్. అది టెక్స్టైల్ మిల్స్ అనుకోండి, స్టీల్ ఫ్యాక్టరీస్ అనుకోండి, యూనో, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ హిస్టరీ చదివితే హ్మ్. దే వెంట్ ఆన్ రీఇన్వెస్టింగ్ ఇన్ దర్ బిజినెస్. హ్మ్. They were not just for simply profits. Their motive was to expand and compete and bring in new technologies. హ్మ్. Okay. హ్మ్. So the same thing healthcare lo kuda. One thing I never did is that, యాహ్! you know to number one is to just only focus on profits, హ్మ్. and these profits I need to take them out and do something, like buying a land హ్మ్. or buying an apartment. యాహ్! నేను ఇది ఈ దిస్ ఆన్సర్ ఐ గివ్ ఇట్. ఇంతకుముందు కూడా చెప్పాను, అండ్ హ్మ్. ఇట్స్ అ వెరిఫైబుల్ కామెంట్. ఎంతోమంది మనం టెంప్ట్ చేశారు. ఆ! డాక్టర్ గారు ఇక్కడ కొనండి, అక్కడ ఆ! కొనండి, ఇది కొనండి. జీరో. హ్మ్. ఐ హావ్ నాట్ బాట్ ఎ సింగిల్ థింగ్, ఆల్దో నాకు ఎన్నో అవకాశాలు ఉండే. యాహ్! ఎందుకు అంటే నాకు ఈ ఇల్లు చాలు. ఇంతకు మించి 10 ఇళ్ళెందుకు? లేదా అంతే. ఈ ల్యాండ్ చాలు. ఇంతకు మించి 10 ల్యాండ్‌లెందుకు? అన్న థాట్ ప్రాసెస్ ఉందా సార్ మీకు? అబ్సల్యూట్లీ. హ్మ్. ఎందుకంటే నేను ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ని టీవీ ఛానల్స్లో ఇదే అడిగేది, మీ నెక్స్ట్ హాస్పిటల్ ఎక్కడ అనేసి. హ్మ్. సో మీరందరూ పోయి ఆ టీవీ న్యూస్ చూస్తే, ఆ ఇంటర్వ్యూస్ చూస్తే నేను ఆ! ఒకటే అన్నాను, హ్మ్. ఐ డెంట్ కమ్ ఫార్ ఎ చైన్, హ్మ్. ఐ కేమ్ ఫర్ అన్ ఇన్స్టిట్యూషన్ అనేవాడిని. అవును. ప్రపంచంలో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఓన్లీ, దే వెరీ నాట్ ఫ్యూ అండి. దే వెరీ నాట్ ఫ్యూ. మల్టిప్లైడ్ బై చైన్. అవును. ఓకే. అవును. మై గోల్ ఈస్ టు చేంజ్ సమ్ సిస్టమ్స్. హ్మ్. దాని కొరకు చైన్ అక్కర్లేదు. హ్మ్. ఐఎమ్ నాట్ ఎ బ్రిక్స్ అండ్ మోటార్ ఫౌండర్. యాహ్! ఐఎమ్ ఎ ఫౌండర్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ అనేవాళ్ళని. వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయారు వాళ్ళు. బట్ ఇది చేశారు కదా, మీకు ఇంత పెద్దగా ఉంది కదా, ఆల్ దట్ స్టఫ్ ఈస్ డన్. యాహ్! సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. Focus on what you're doing, reinvest in your business, హ్మ్. okay? హ్మ్. And number two, okay, carry your staff with you. హ్మ్. See, ఒక హాస్పిటల్ ఒక కల్చర్ క్రియేట్ చేస్తే ఒక నమ్మకం కుదురుతుంది. అంటే వాళ్ళకు, యాజ్ బీయింగ్ అట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హ్మ్. నేను ఒక మాట చెప్పి ఇంకో మాట సంథింగ్ ఎల్స్ ఐ డూ, కాన్ఫిడెన్స్ హెల్ప్ అవుతుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఇక్కడికి వచ్చేసి కాంటినెంటల్లో మేము ఏమన్నా చేయగలుగుతాము. హ్మ్. ఓకే. ఇక్కడ కరప్షన్ చాలా ఉంది. హ్మ్. ఐ కెన్ మెనిపులేట్ ఎనీథింగ్. ఎందుకంటే మీ యజమాని హ్మ్. ఆయన్నే చేస్తున్నాడు. హ్మ్. ఈజ్ ఎన్కరేజింగ్ మీ. సో కల్చర్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. దట్ హౌ పర్టికులర్లీ హాస్పిటల్లో అలాంటి ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పటికీ, హ్మ్. మీరు ఇంత క్రితం చెప్పినప్పటికీ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, బిల్లింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా హ్మ్. దెర్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. యాహ్! అంటే ఒక పేషెంట్కు ఒక బిల్లింగు, ఇంకో పేషెంట్ ఒక బిల్లు, అలా ఫస్ట్ డే వన్ నుంచి చేయకుండా హ్మ్. ఒక సిస్టమ్ పెట్టినప్పటికీ, యూనో, దట్ ఆల్సో వుడ్ హెల్ప్ అస్ టు రన్ సక్సెస్ఫుల్లీ. హ్మ్. ఓకే. కష్టాలు ఉంటాయి. యాహ్! ఇప్పుడు మన చుట్టన్నీ హాస్పిటల్స్, ఇప్పుడు కొత్త హాస్పిటల్ కొన్ని 2, 3 వస్తున్నాయి విదిన్ అబౌట్ 2 or 3 kilometers. వాళ్ళు ఏం చేస్తున్నారు, యూనో, ఇదంతా పబ్లిక్ ఇన్ఫర్మేషనే. మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఇన్నేళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి హోటల్స్లో మీట్ కావడము, వాళ్ళకు రెండింతల శాలరీ పెంచడము. ఓకే. కాన్స్టెంట్లీ, యాహ్! అది ఒక లక్ష్యం అండి. ఇస్ దట్ గ్రేట్నెస్? నేను వచ్చినప్పటికీ జీరోతో స్టార్ట్ చేశాను. యాహ్! ఎవరిని కూడా పోచ్ చేయకుండా, కిడ్నాప్ చేయకుండా, అడగకుండా. యాహ్! అంటే జీవితంలో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటాం. కరెక్ట్. హౌ కరెక్ట్. కుడ్ ఐ డిస్టర్బ్ సంబడి? హ్మ్. ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నప్పటికి కూడా, పాపం ఆ హాస్పిటల్ వాళ్ళు ఎంత కష్టపడి హ్మ్. వాళ్ళందరూ కలిసిమెలిసి పైకొచ్చారు. హ్మ్. వై షుడ్ ఐ డిస్టర్బ్ దెమ్? నాకు కరెక్ట్. స్తోమత ఉంటే నేను అదే, ఐ విల్ రైజ్ అప్ టు దట్ ఛాలెంజ్. హ్మ్. ఐ విల్ బ్రింగ్ ఎ న్యూ బ్రిగేడ్ ఆఫ్ డాక్టర్స్. అబ్సల్యూట్‌లీ. కానీ ఇవాళ ఏమైపోయిందంటే, డబ్బు ఇంత విపరీతంగా ఎక్కడి నుంచి వస్తుందో నోబడీ నోస్.
That is not legitimately earned money. అబ్సల్యూట్లీ. That is a non-professional money they're pumping into the systems, and they're basically buying doctors thinking that miracles will happen. యా. తప్పండి ఇది. No. There has to be completely, for example, మీరు, I'm sorry, మీరు ఇంత క్రింద పెద్ద, you work for big TV stations, so all of these things. It's like, Correct. say for example, somebody that liked you, they gave you an opportunity, Correct. they build your career. కరెక్ట్. Suddenly somebody else comes in overnight, అంజలి గారిని తీసుకెళ్ళాలి, 1 crore ఇస్తాం. ఓకే, సరే, మనీ ఈజ్ ఇంపార్టెంట్ లైఫ్ లో, టెంప్టేషన్ ఉంటుంది, కరెక్ట్. కానీ మీ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ. మీరేమనుకుంటారు? నిజంగా దిస్ ఇస్ నాన్ సెన్స్. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. అన్లెస్ అండ్ అంటిల్ మీ స్కిల్ సెట్ కు తగిన వేరే ఇంకా కొత్త టెక్నాలజీతో ఈ హాస్పిటల్లో లేదు, ఈ ఇన్స్టిట్యూషన్ లేదు, ఈ బిజినెస్ లో లేదు, ఎస్. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నప్పటికీ అప్పుడు మీరు తప్పు పట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. When everything is equal in terms of whatever that is, you're just taking out these people. ట్రూ. This has become a new trend. అక్కడ చేరండి అమెరికాలో. ప్లస్ ఇంకేముంటుంది, డాక్టర్స్ అందరితో కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టీవీ స్టేషన్లో పనిచేసినప్పుడు మీతో కాంట్రాక్ట్ Yes, sir, ఉంటుంది. yes, sir. ఈ కాంట్రాక్ట్స్ కూడా వైలేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ దిస్ నో జ్యుడిషియల్ సిస్టమ్. ఏమి అనుకుంటున్నారు ప్రజలు? దిస్ ఇన్ స్పెషల్లీ మా హెల్త్ కేర్ దాంట్లో కాంట్రాక్ట్స్ అని సైన్ చేసి ఎందుకు చేస్తాం కాంట్రాక్ట్స్? నాట్ టు రియలీ హర్ట్ ఎనీబడి, ఓన్లీ యాజ్ అన్ ఇండికేటివ్ ప్యాత్. నువ్వు వెన్ యూఆర్ రిజైనింగ్, నీకు 3 months ఉంటుంది, నీ పేషెంట్స్ అందరినీ సైన్ అవుట్ చేయాలి. మళ్ళీ ఈ డిస్టెన్స్లో నువ్వు ప్రాక్టీస్ చేయకూడదు, ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ డెవలప్ చేశావు, నీతో కాంపిటీషన్గా రాకూడదు అనేసి ఒక లిమిటెడ్ దిస్ థింగ్ పెడతాం. ఎందుకంటే ఏ డాక్టర్ వచ్చినా కూడా, ఉదాహరణకి వి ప్రమోట్ హిమ్. యా, అబ్సల్యూట్లీ. ఈ డాక్టర్కు పేషెంట్స్ బిజినెస్ దిస్ థింగ్ యాంగిల్ నుంచి మార్కెటింగ్ అని, ప్రమోషన్ అని పేషెంట్స్కు చెప్పడము, ఈయన బ్రహ్మాండమైన డాక్టరు అయితేనే మా హాస్పిటల్లో, వాడు బ్రహ్మాండమైన డాక్టర్ అయితేనే చెప్తాము. చెప్పినప్పటికీ అంతా చేసి ప్రాక్టీస్ పెంచినప్పుడు దాని వాల్యూ ఎంతండి? ఈజ్ ఎనీబడి మెజరింగ్? సో ఎనీ సిస్టంలో ఇంత బ్లాటెంట్ పోచింగ్ చేయడము కేవలం హెల్త్ కేర్లో ఉంది. వాడు ఒక మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు, నువ్వు ఒక ఈవినింగ్ పోయేసి వాడిని హోటల్కి రమ్మంచి CEO, వానికి నెక్స్ట్ డే నీకు ఇస్తానండి, వాడు వెళ్ళిపోతాడా? వాని జీవితం అంతా కూడా వానికి ఎక్కడ జాబ్ దొరకదు. మళ్ళీ you're walking out without even fulfilling your contractual obligation. Why is it in healthcare? Absolutely. So మీలాంటి వాళ్ళు మాకు, journalists, podcasters, this we have to address this collectively. Absolutely, sir. Yeah, this is not right. అందులో పేషెంట్స్ కూడా బాధ కదా. ఒక డాక్టర్కి అలవాటు పడినప్పటికీ ఒక సిస్టంలో, ఒక ప్లేస్లో, ఒక చోట్లో you're just running away to some other place. అది అన్యాయం అండి. నేను ఇప్పటి వరకు కూడా అమెరికాకి ఎందుకు వెళ్తాను ప్రతి 6-7 weeks, 35 ఏళ్ళు అక్కడ పేషెంట్స్ ఉన్నప్పటికీ చాలా మంది ఇప్పుడు 70-80 సంవత్సరాలకు వచ్చారు నాతో ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ ఒక సహానుభూతి, ఎంత అభిమానం ఉంటుంది. అండ్ నా మైండ్ కూడా మెమరీ ఎంత ఫ్లాష్ అవుతుందంటే, ఈ పేషెంట్స్ 30 ఏళ్ళ కింద 35 ఏళ్ళ చేసిన పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో సహా, అండ్ దే ఫీల్ సో కంఫర్టబుల్. ఐ ఫీల్ ఇక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ 12 years నుంచి ఆ అనుబంధము, ఒకటి పేషెంట్స్కి ఎంత ట్రస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్. ఐ థింక్ సమ్వేర్ ద అదర్ సంథింగ్ షుడ్ బి సాల్వ్.